ఏపీలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న అరాచకాలు, విధ్వంసాలు, గత ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాల్ని కళ్లకు కట్టినట్లు మీడియాకు వివరించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆధారాలు, డేటాతో సహా ప్రెజెంటేషన్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ 52 రోజుల పాలనలో ఏపీ పురోగమనం వైపు వెళ్తుందా, రివర్స్ డైరెక్షన్లో వెళ్తోందా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ప్రశ్నించే గొంతులు ఉండకూడదని అణచివేసే ధోరణిలో చంద్రబాబు ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. రాష్ట్రంలో రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకి లేదన్నారు వైఎస్ జగన్. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలకు కేటాయింపులు చేసే పరిస్థితి ఉండదని, అందుకే రెగ్యులర్ బడ్జెట్ను దాటవేశారన్నారు. చంద్రబాబు అంటేనే వంచన, గోబెల్స్ ప్రచారమని దుష్మెత్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చంద్రబాబు గ్యాంగ్ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. వాగ్దానాల నుంచి తప్పించుకునేందుకే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ అప్పులపై గవర్నర్తో కూడా చంద్రబాబు ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని దుష్మెత్తారు వైఎస్ జగన్. అంతకుముందు చంద్రబాబు తన మీడియాతో రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లున్నాయని తప్పుడు ప్రచారం చేశారని, ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి 10 లక్షల కోట్లకు తగ్గించారని మండిపడ్డారు. ఏపీ అప్పులు అసలు ఎంత ఉన్నాయనే దానిపై వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పు 5,18,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ముగిసే వరకు 2,71,798 కోట్ల రూపాయలు అప్పులున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే అప్పులు తక్కువగా ఉన్నాయని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో 21% అప్పులు పెరిగితే తన హయాంలో 12.9% మాత్రమే అప్పులు ఉన్నాయన్నారు. 21% అప్పులు చేసిన వాళ్ళు రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినట్ట, లేక కేవలం 12% అప్పులు చేసిన వాళ్ళు విధ్వంసం చేసినట్ట అని ప్రశ్నించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎఫ్ఆర్బిఎం అనుమతించిన దానికంటే తక్కువ మొత్తంలోనే అప్పులు చేశామన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కాక్ కూడా తమ ప్రభుత్వాన్ని ప్రశంసించిందని వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డీబీటీ ద్వారా అర్హులకు 2.71 లక్షల కోట్ల రూపాయలు డోర్ డెలివరీ చేశామని చెప్పారు మాజీ సీఎం వైఎస్ జగన్. తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని క్రమం తప్పకుండా అమలు చేశామన్నారు. పార్టీలు, ప్రాంతాలు చూడకుండా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు వైఎస్ జగన్. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్లు పెట్టడం ద్వారా పోలీసులకు, ప్రజలకు ఏం సందేశం పంపారు అని ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాలని అర్థం వచ్చేలా పోస్టర్లు పెట్టారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారేందుకు ఇది కారణం కాదా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. జగనే ఉంటే ఇప్పటికే అమ్మఒడి వచ్చేదని రాష్ట్రంలోని విద్యార్థుల తల్లులు అనుకుంటున్నారని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయిందని విద్యార్థుల డేటా అంటూ కాలం గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. తల్లికి వందనం అని పేరు పెట్టి శటకోపం పెట్టారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి వానమత్వం చాటుకున్నారు. ఈ నెల 6న కొప్పు గుండుపాలెంలో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని ఆదుకోవడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమవడంతో బాధిత కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం చేశారు. రేవంత్ సర్కార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డెడ్ లైన్ విధించారు. ఆగస్టు 2 కల్లా కాళేశ్వరం నుంచి నీటిని పంప్ చేయాలని, లేదంటే 50,000 మంది రైతులతో పంపులు ఆన్ చేస్తామని చెప్పారు. రాజకీయాల కోసం ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఎన్డీఏ హయాంలో ఏపీ హింసకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని రాజ్యసభలో దుష్మెత్తారు ఎంపీ విజయసాయిరెడ్డి. టార్గెట్గా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. 490 ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారని వివరించారు. ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఏపీ రాజధాని నిర్మాణానికి ఇచ్చే 15,000 కోట్ల ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలన్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హింసా రాజకీయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పిఏ ద్వారా దాడులను ప్రోత్సహిస్తున్నారు. చిలమత్తూరు వైఎస్ఆర్సీపీ నేత ఎంపీపీ పురుషోత్తం రెడ్డిపై దాడికి ప్లాన్ చేశారు టీడీపీ నేతలు. తమకు రక్షణ కల్పించాలంటూ పుట్టపర్తి ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి. అనంతపురం జిల్లా సింగనమల టీడీపీలో ఆధిపత్య పోరు ఏర్పడింది. రేషన్ షాపుల కోసం ఎమ్మెల్యే శ్రావణి, 2 మెన్ కమిటీ మధ్య వివాదం చెలరేగింది. దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సింగనమలలో 2 మెన్ కమిటీ పెత్తనమేంటని ఎమ్మెల్యే శ్రావణి వర్గీయులు మండిపడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. వీఆర్పురం మండలంలోని శ్రీరామగిరి, జీడిగుప్ప, వడ్డిగూడెం గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలతో కొండకాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మారేడుమిల్లి మండలం సున్నంపాడు,
నూరుపూడి గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటుకుని విద్యుత్ సరఫరా అందించేందుకు ఉద్యోగులు 2 తాళ్లను ఏర్పాటు చేసుకుని తాళ్లపై నడుచుకుంటూ చేరుకుంటున్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం గ్రామం సమీపంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. పంట పొలాల్లో ఎలుగుబంటిని గమనించిన రైతులు తరమడానికి ప్రయత్నించారు. దీంతో ఓ రైతుపై ఎదురుదాడికి యత్నించింది ఎలుగుబంటి. రంగారెడ్డి జిల్లా వట్టివాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. పరేడ్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. డిసెంబర్ 9న చేస్తామన్న రైతు రుణమాఫీ ప్రక్రియను 7 నెలల తర్వాత ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. డిసెంబర్ నుంచి జూలై వరకు రైతుల నుంచి బ్యాంకర్లు వడ్డీ వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఎన్టీపీసీ ప్లాంట్ వద్ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆర్చి3 అండ్ పీపీఏ ఆధ్వర్యంలో వన మహోత్సవం వృక్షారోహణ్ అభియాన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగులు ఒకేసారి 25,000 మొక్కల్ని నాటారు. గోదావరి ఖనిలో సింగరేణి క్వార్టర్లు కూల్పోతున్న బాధితులు రామగుండంలో కేటీఆర్ ఎదుట ప్లకార్డులతో మౌన ప్రదర్శన చేపట్టారు. రోడ్ల విస్తరణ, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం తమ నివాసాలు కూల్చేయొద్దని విన్నవించారు. న్యాయం జరిగేలా చూస్తారని కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ కాంట్రాక్ట్ విషయంలో టీజీఎన్ పీడీసీఎల్ అధికారి కామేశ్వరరావును విజిలెన్స్ అధికారులు విచారించారు. కాంట్రాక్ట్ ఇచ్చే విషయంలో పక్షపాత ధోరణి వస్తున్నారని ఫిర్యాదు రావడంతో విచారించామని తెలిపారు. మాంసం వ్యర్థాల్ని రోడ్లపై పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను స్టేషన్ కన్పూర్ ప్రత్యేక అధికారి డిఎస్ వెంకన్న హెచ్చరించారు. మండల కేంద్రంలో చికెన్, మటన్ వ్యాపారులకు పలు సూచనలు చేశారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఓ వానరం, సునకం దోస్తీ చేస్తున్నాయి. కలివిడిగా కలిసుంటూ పురవీధుల్లో సంచరిస్తూ చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి. వానరం, సునకం దోస్తీని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మరో రెస్టారెంట్ నిర్వాకం బయటపడింది. కొందరు యువకులకు పాడైపోయిన బిర్యానీని సర్వ్ చేశారు. ఏంటని ప్రశ్నించగా యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాడైన బిర్యానీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు యువకులు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. పేగళ్లపాడు, ఉమ్మాయపల్లె గ్రామాల్లో గేదెల్ని దొంగరించి తరలిస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని ఓ జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి విలువైన బంగారు నగల్ని ఎత్తుకెళ్లారు దుండగులు. బాధితుల ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగి ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాలో ఉన్న 25 తులాల బంగారం, 3 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. క్లూస్ టీం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయనగరంలో ఓ హైటెన్షన్ టవర్ పోల్పై ఒక సైకో హల్చల్ చేశాడు. టవర్ పైకి ఎక్కి శిఖరాగ్రాన ఉన్న లైట్నింగ్ కండక్టర్ను గట్టిగా ఊపుతూ కేకలు వేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఎన్సీఆర్ పరిధిలో ఉదయం కురిసిన కుంభవృష్టికి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులన్నీ చెరువుల్లా మారిపోయాయి. భారీ వర్షాలున్నాయని ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ఆగస్టు 11 వరకు పోటీలు జరగనున్నాయి. ఈ రాత్రి 11 గంటలకు ప్రారంభోత్సవ వేడుకలు గ్రాండ్గా జరగనున్నాయి. భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 117 మంది బరిలోకి దిగుతున్నారు. ప్యారిస్ నగరంతో కలిపి మొత్తం 35 వేదికల్లో గేమ్స్ జరగనున్నాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. నేడు ఒడిశా తీరంలో ఏర్పడి ఏపీ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రపై అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉందని మత్స్యకారులు 4 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.